హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మనం జిప్పు ఏ విధంగా వేసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి, అదేవిధంగా ప్రిన్సెస్ కట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మనము ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ కాకుండా బ్యాక్ అన్నమాట జిప్ ఏ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట. మనము ఈ విధంగా బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా నేను గమ్తో అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ అన్నమాట జిప్ అటాచ్ చేసే విధానం. బ్యాక్ వచ్చేసి ఇది నేను టక్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 బ్యాక్ పార్ట్లు మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ ఏ విధంగా జిప్ అటాచ్ చేస్తాను అనేది చూడండి. ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుందండి. ముఖ్యంగా బిగినర్స్ కోసం నేను ఈ స్టిచ్చింగ్ విధానం అయితే చూపిస్తున్నాను. కొంచెం ఓపికతో చూడండి. అదేవిధంగా ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనం పీస్ అనేది వెనక స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. నడుము పట్టీకి ఈ విధంగా మనం లైనింగ్ పీస్ అయితే నేను తీసుకుంటున్నాను. 1.25 ఇంచ్ వెడల్పులో 1.25 ఆ విధంగా తీసుకోవచ్చండి. హెమ్మింగ్ అయితే నేను పెట్టట్లేదండి, మడిచి స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురు ఒకేసారి మనం స్టిచ్ చేసుకోవడం వలన మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. పై కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలా ఫినిషింగ్ అయితే చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మడిచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు, అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మడిచైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నట్లుగా మడిచైతే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత జిప్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మనకు 1 ఇంచ్ వెడల్పులో నేనైతే కటింగ్ అనేది చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక నడుము పట్టీకి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానో అదే విధంగా 2 పక్కల కూడా జిప్పు వేసుకునేటప్పుడు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి పీసెస్ 2 కట్ చేసుకొని 2 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫ్యాన్సీ జిప్ అనేది సిల్వర్లో తీసుకున్నానండి. కస్టమరు ఈ విధంగా జిప్ అయితే వేయండి అని మనకు స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ అంతా హై నెక్ అన్నమాట. హై నెక్కి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక పాదం వెడల్పులో మొత్తం చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవడం వలన జిప్ అనేది మనకు కనిపించకుండా అదేవిధంగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా చూసుకొని పై కుట్టు కూడా వేసేసుకోవాలి. పార్ట్ టు పార్ట్ నిదానంగా ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది ఓపికతో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. మనం మొత్తం చూడడం వలన స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఇలా సేమ్ 2 పార్ట్స్ అనేది బ్యాక్ పార్ట్లు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇలా సేమ్ మళ్ళీ కూడా మర్చి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్యాన్సీ జిప్కి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. కొంతమంది పైనే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తారు. అలా చేయడం వలన నీట్ ఫినిషింగ్ అనేది ఉండదండి. టూ సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనము కరెక్ట్గా నీట్గా జిప్ మీద స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన జిప్ అనేది కనపడకుండా మనకు నీట్గా అయితే ఉంటుంది. అందులో ఒక చిన్న టిప్ అండి, మనం బ్యాగ్ నీట్గా మనం వేర్ చేసుకున్నప్పుడు అంటే మనం వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది కాబట్టి బ్లౌజు కరెక్ట్ ఫినిషింగ్ రావాలి అని అంటే ఈ విధంగా వేసుకోవాలండి. మనం పైన యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం తేడా అనేది వస్తుంది. అలా రాకుండా మనం ఈ విధంగా జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకొని బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్లో అనేది నేను చూపిస్తాను, చూడండి. ఇలా ఎడ్జ్కు కరెక్ట్గా మనకు జిప్పు మీద అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మొత్తం కూడా పైపింగ్ అనేది మనం చేసుకోవాలి. అదే విధంగా అనేది చూడండి, చూపిస్తాను. ఇలా బ్యాక్ అనేది మొత్తం జిప్పు ఓపెన్ అయితే అవుతుందండి. ఇది అలా మొత్తం తీసేసుకొని కూడా మనం బ్యాక్ అనేది అలా కింది మీదకి ఓపెన్ అవుతుందన్నమాట. నేనైతే ఓపెన్ అనేది చేయలేదు. ఇలా మనం రఫ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ అన్నాం కదా, నేను చూపిస్తున్న విధంగా నేనైతే గమ్మంతా అంటించుకొని ఐరన్ అనేది చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం అట్లా ఐరన్ చేసుకోవడం వలన. ముడతలు కుచ్చులు అనేటివి రావండి. లైనింగ్ కూడా వాటర్లో తడిపి మనం అంతా కూడా ఐరన్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది మనకు బ్లౌజు నీట్గా వస్తుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకొని మనకు వీలైతే ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఓవర్లాక్ చేసుకోవడం వలన. మనం బొటిక్లో మనం స్టిచ్చింగ్ చేసినట్లుగా అనేది ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం వలన మనకు కస్టమర్లు అయితే మనకు మళ్ళీ బ్లౌజెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొని, నేను ఫ్రంట్ పార్ట్ కాబట్టి థ్రెడ్ పైపింగ్ అయితే నడుము దగ్గర వేస్తున్నాను. ఈ విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి, లేదా ఐరన్ అయినా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను.
థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ మనం మడిచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం మనం స్టిచ్చింగ్ అనేది మడిచి నీట్ ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దారాలు అనేది సైజ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఈ విధంగా మనం భుజాలు అయితే జాయిన్ చేసుకొని అదేవిధంగా నెక్కుకి పైపింగ్ అయితే చేసేస్తానండి. చూడండి ఈ విధంగా భుజాలు అనేది జాయింటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి నేనైతే ఓవర్లాక్ చేశానండి. ఈ విధంగా భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేద్దాము. థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్కంతా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తామండి. ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది మనం చూడడం వలన బిగినర్స్ అనేది నీట్గా నేర్చుకోవచ్చండి. వీలైనప్పుడు నేను కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఏ విధంగా కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు నచ్చిన మోడల్ కానీ మీకు నచ్చినది ఏదైనా కానివ్వండి, స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా అనేది చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రఫింగ్ అనేది చేసేసుకోవాలి. లాస్ట్లో నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేది ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఈ విధంగా మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మనం చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మడుచుకుంటూ మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏదైనా అండి కొంచెం ఓపిక నిదానంగా మనం స్టిచ్ చేసుకోవడంలో ఉన్నది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఉంటుంది. టైలరింగ్లో చాలా ఓపిక అనేది అవసరం అండి. ఎంత మంచిగా నిదానంగా అర్థం చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా నెక్ అనేది వచ్చేసిందో. ఇలా మనం మరొకసారి జిప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఎప్పటికప్పుడు దారాలు అనేవి నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది మనం స్టిచ్చింగ్ అప్పుడే తెలుస్తుందండి. మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు కదా, ఏ విధంగా స్టిచ్చింగ్ ఉంది అనేది చూస్తారండి. హ్యాండ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ విధంగా మనకు వెనకాల నేను పట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మనం పట్టుకోవడం వలన దగ్గరికి లైనింగ్ అనేది సాగిపోకుండా స్టిచ్చింగ్ అనేది నిదానంగా వస్తుంది మంచిగా. అదేలాగా క్రాస్ అనేది ఈ విధంగా ఆపోజిట్లో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకునవడం ఎందుకు అని అంటే మనము కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఫ్రంట్ సైడ్లకే వస్తుంది. ఒకటి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వలన కన్ఫ్యూజ్ అయిపోయి క్రాస్ అనేది ఒకే సైడు వస్తుందన్నమాట. అలా కాకుండా ఇది ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఆపోజిట్లో క్రాస్ అనేది వేసుకోవాలి. ఇలా ఈవిడ హెవీ పర్సన్ అన్నమాట. మనకు లాస్ట్లో అటు ఇటు అనేది పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సరిపోని వాళ్ళకు మనము ఈ విధంగా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకు వర్క్ అనేది మిడిల్ పార్ట్న పడుతుంది. అదేవిధంగా క్రాస్ అనేది ఇలా ప్యాచెస్ అనేవి చంకలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మెయిన్ అండి, కస్టమర్స్ మనం ఇచ్చే ఫినిషింగ్ని చూస్తారు. ఈ మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఉల్టా సీదా అనేది చూసేసుకొని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకుందాము. ఇలా మొత్తం కూడా చూసుకుంటూ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని లాస్ట్ సైడ్కి మనం అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి. ఈ విధంగా మనం అంతా కరెక్ట్గా చూసుకొని మనం పైన కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని రెండు కూడా మనము ఆపోజిట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనము హ్యాండ్స్ అయితే బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అటాచ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ అంతా కూడా మనం కచ్చా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సైజ్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేయడం ఎలాగనేది చూద్దాము. ఇలా మిడిల్ పార్ట్కి ఒక కచ్చా అనేది గుర్తు కోసం పెట్టేసుకోవాలి. ఇలా మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని క్రాస్ కూడా మనం మిడిల్ పార్ట్ నుంచి చంక షోల్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం హ్యాండ్స్ అయితే అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకు నీట్ ఫినిషింగ్ అనేది కాకుండా మంచిగా హ్యాండ్ అనేది తిరగకుండా మంచిగా అయితే వస్తుంది.
ఇలా గుంజకుండగా కిందది కూడా పైంది కూడా ఊరికే అలా పెట్టుకుంటూ మనం ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొద్దిగా అటాచ్ అయింది, అలా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం నీట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి. క్రాస్ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ రావాలి. అది చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఫోటోలు కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అదేవిధంగా నడుము భాగం అనేది మనము ఎంత ఉందో కొలుచుకొని దాంట్లో సగం అనేది చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే గిన 29 ఉందండి. 29లో సగము చేసుకోవాలి. 29లో సగం వచ్చేసి 14.5. 14.5లో సగము 7 ఇంచెస్ పావు భాగం అన్నమాట. ఇట్లా మనం అనేది మార్కింగ్ అనేది చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా 7.5కి మనం మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది సైడు చూసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 6 ఉందండి. ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని చంకలో కూడా ఎంత లూజ్ ఉందనేది చూసుకొని మనం సైడ్ భాగం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు చంక దగ్గర కూడా మెజర్మెంట్ అనేది చూసుకోవడం వలన మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మనం అంతా కూడా నీట్గా బ్లౌజెస్ అయితే ఈ విధంగా మనం ఆ కచ్చా పీస్ అనేది చంకలో మనకు కింది పార్ట్కి కాకుండా పై పక్కకే అలా రావాలండి. ఈ విధంగా కింద కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది సైడ్స్ వేసుకోవాలి. సేమ్ నేనైతే ఒక 2-3 స్టిచెస్ అయితే వేస్తున్నాను. మీకు నచ్చిన స్టిచెస్ అయితే వేసుకోవచ్చండి. బ్లౌజ్ అయితే వైట్ అండి. వైట్ అయినందుకు కొంచెం మీకు నిదానంగా చూస్తూ అనేది నేర్చుకోండి. మొత్తం కూడా ఈ విధంగా లాస్ట్ అనేది ఒక కుట్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం ఓవర్లాక్ కానీ చేసుకోవచ్చు, లేదంటే మనం పీస్ అనేది మర్చైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ అనేది ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సైడు మనం బోటిక్లో స్టిచ్చింగ్ చేసిన అట్లుగా ఉంటుందన్నమాట. మెయిన్ మనం ఫినిషింగ్ అనేది నేర్చుకోవాలండి, బిగినర్స్ ముఖ్యంగా. ఈ విధంగా ఇలా మనం స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా టోటల్ ఫినిషింగ్ అండి ఈ విధంగా అయితే వచ్చింది. మీకు ఎలా ఉంది అన్నది
కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి మీకు నచ్చినట్లయితే. ఇలా మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. హై నెక్ బ్లౌజు జిప్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ విధంగా బ్లౌజెస్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఫినిషింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.